తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, ఇప్పుడే యూట్యూబ్లో బ్రో ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు ఏదో ఛానల్తో మాట్లాడుతుంటే చూశాను. ఆయనని వాళ్ళు ఎంత ఖర్చు అయింది, పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇచ్చారు, మీరు తెచ్చిన డబ్బులు మీ సొంతమా, అప్పు తీసుకున్నారా, బ్లాకా వైటా, అమెరికా నుంచి తెచ్చారా, ఇక్కడి నుంచి తెచ్చారా, అలాంటి ప్రశ్నలు చాలా వేశారు. అయితే నాకు తెలిసి ఇటు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ మీడియా గురించి మాట్లాడతాను కాదు. ఎవళ్ళు సినిమా తీసినా ఎవళ్ళు ఎక్కడేదో చేస్తారు, వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతారు. దానికి మనం అడగాల్సినంత అవసరం లేదనుకుంటాను నేను అనుకోవటం. అది అవసరం లేని ప్రశ్న. అట్లాగే ఆయన కూడా నేను ఎవరికి చెప్పక్కర్లేదు అన్నాడు. కరెక్ట్, ఆయన చెప్పిన మాట కరెక్ట్. ఎవరికి చెప్పక్కర్లేదు. వీళ్ళు అనుకున్నట్టు అది మనీ లాండరింగ్ అటువంటి ఏమన్నా అయ్యి ఉంటే ఈడీ చూసుకుంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ బ్లాక్ వైట్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ చూసుకుంటుంది, అన్ని రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి గవర్నమెంట్లో చూసుకునేవి. సో మనకి సంబంధం లేదు. మనకి ఏంటంటే ఏదో పబ్లిక్లో ఉన్నాం కాబట్టి సినిమా హిట్టా ఫట్టా అటువంటివి కూడా పెద్ద అవసరం లేదు. మాట్లాడితే మాట్లాడుకోవచ్చు, లేకపోతే సినిమాలో బాగుందా బాగోలేదా, సినిమాలో ఏముంది ఏమి లేదు, ఇటువంటివి ఏమైనా చర్చిస్తే చర్చించుకోవచ్చు. ఆర్టిస్టులు బాగా చేశారా చేయలేదా, కథ బాగా చెడగొట్టారా బాగు చేశారా, ఇటువంటి మాట్లాడితే బాగానే ఉంటుంది. కానీ ఆ కంపెనీలోకి వెళ్ళి మనం మాట్లాడదాం అనుకోవటం ఎంతవరకు రైట్ నాకు తెలిసినంతవరకు తప్పది, రైట్ కాదు. ఎంతవరకు రైట్ అనుకోవటం ఎందుకు, కరాఖండిగా చెప్పాలంటే తప్పది. బట్ ఎవళ్ళ ఇష్టం వాళ్ళది అనుకోండి. ఇప్పుడు ఆయన దొరికాడు, ఈయన అడిగాడు, చెప్పేవాడికి వినేవాడికి చెప్పేవాడికి వినేవాడిలోకి ఏదో సామెత ఉంది కదా, అడిగేవాడికి చెప్పేవాడిలోకు అనుకుంటా. కరెక్ట్. సో మనం అడుగుతాం వాళ్ళు చెప్తే చెప్తారు, లేకపోతే లేదు. అఫ్కోర్స్ వీళ్ళు అడిగారు, వాళ్ళు చెప్పలేదు, సరిపోయింది. బట్ ఏదేమైనా ఇది ఆరోగ్యకరమైన చర్చ కాదు నా ఉద్దేశంలో. ఇప్పుడు వాళ్ళు కష్టాలు వాళ్ళకుంటే, ఆ సినిమా రిలీజ్ అయింది, అది ఆడుతుంది ఆడతలేదు, లాభాలు నష్టాలు చచ్చిన తలకాయ నొప్పులు ఉంటాయి సినిమా రిలీజ్ అయిన ప్రొడ్యూసర్కి. ఆ టైంలో నీ డబ్బులు ఎక్కడ ఇవన్నీ ప్రశ్నలు వేసామంటే కొంచెం అసహ్యంగా ఉంటుంది. పోతే ఇంకా ఈ సినిమాలని కాదు, ఏ సినిమాకైనా మనం అనవసరం అటువంటి విషయాలు చేసుకోవటానికి దేనికి వేరే వేరే డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఇప్పుడు పేపర్లో యాడ్లు వేస్తూ ఉంటారు, 100 కోట్లు వచ్చింది, 200 కోట్లు వచ్చింది, 1000 కోట్లు వచ్చింది, 10,000 కోట్లు వచ్చిందని వేస్తూ ఉంటారు. అవి ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది ఎవరికి తెలియదు. ఇంతవరకు నిజాల గురించి ఎవరు మనం మాట్లాడతలేదు. సో దాంట్లో గ్రాస్ ఏంటి, నెట్ ఏంటి, షేర్ ఏంటి అనేది కూడా మనం ఎప్పుడూ మాట్లాడతలా. ఎవరు ఏదేస్తే దాని గురించి మనం అవును అనుకుంటున్నాం. సో ఒకవేళ నిజంగా మనం విశ్లేషణలు చేయాలంటే వీటన్నింటిని గురించి వివరంగా చేయొచ్చు. బట్ వాళ్ళు ఖర్చు పెట్టింది అనేది ఎందుకు ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, ఊరికి ఎట్లాగో ఈ యూట్యూబ్లో ఎవరిలో ఒకళ్ళు చేస్తూ ఉంటారు, ఇది 100 కోట్లయింది, ఇది 200 కోట్లయింది, లేదా ప్రొడ్యూసర్లే చెప్తూ ఉంటారు మేము ఎంత ఖర్చు పెట్టాం అంత ఖర్చు పెట్టాం. సో వాళ్ళు చెప్పింది నమ్మటమే. ఇప్పటిదాకా మనం ఎంతకాలం చేసింది మనం వాళ్ళు చెప్పింది నమ్మటమే. పెట్టింది ఎట్లా పెట్టారని ఎవరు అడగలేదు. అడిగితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడుగుతారు. సో వాళ్ళు ఏదో చెప్తారు వాళ్ళకి. ఇది అనవసరమైన చర్చలు మనకెందుకు అనేది నా ఫీలింగ్. వాళ్ళ దేశంలో ఇన్ని సమస్యలు ఉంటే పైగా అన్ఫార్చునేట్గా ఈ చెప్తా ఉంటే నాకు మణిపూర్లో ఇంత జరుగుతుంటే దాని గురించి ఎవరు మాట్లాడకుండా ఈ బ్రో సినిమాని గురించో లేకపోతే ఇంకో సినిమాని గురించో వాటిని గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్నాం, వీటిని గురించి తక్కువ మాట్లాడుతున్నాం. అంటే వాళ్ళ దేశంలో సమస్య, ఆ స్త్రీకి ఇంత అన్యాయం జరుగుతుందంటే అంత దుర్మార్గంగా చేసినాక ఆ ఊళ్ళో రాష్ట్రంలో దాని గురించి మనం ఎక్కువసేపు మాట్లాడాల్సిన పరిస్థితి మాట్లాడలేకపోతున్నాం అంటే నిజంగా సిగ్గుపడాలి. అది వదిలేసి మనం వేరే అవసరం లేని దేశంలో ప్రజలకు అవసరం లేని మాట్లాడుతున్నాం అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఏదో నాకు అనిపిస్తూ ఉంటే ఇటువంటి నేను కరెక్టో తప్పో నాకు తెలీదు. ఇంట్లో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. వచ్చినాయని మేము ముందు పెడతాను. అఫ్కోర్స్ మీరు తిట్టేవాళ్ళు తిడతా ఉంటారు అనుకోండి, నాకు తెలుసు. అది తిట్టుకునేవాళ్ళు తిట్టుకోండి, బాగుందనేవాళ్ళు బాగుందనండి.
థ్యాంక్ యూ బాయ్.